నాగేశ్వరరావు గారితో వాళ్ళతో కవర్ చేశారు. ఇప్పుడు వచ్చే వీళ్ళతోటి అవ్వదు. అమ్మో అక్క అవుతాం, హీరోయిన్గా చేయరు కదా. అవును కదా. అవ్వదు కదా. ఓకేనా మేడం మీకు? నాకేం ప్రాబ్లం లేదు. అంటే కొంతమందికి నేను హీరోయిన్గా చేశాను, నేను ప్రభాస్కి మాత్రం అమ్మగా చేయను, అక్కగా చేయను, వదినగా చేయను. హీరోయిన్గా ఎలాగో రాదు, ఆ కళాలకు ఉండిపోయింది అంతే. అంటే ఆయన అసలు కలవలే ఇంతవరకు. నేను డబ్బింగ్ చెప్పా, మిర్చికి నేనే చెప్పా, నదియాకి. సాహో కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది కదా, దాన్ని బుక్ రాసుకుంటూ ఉంటారు జాతకాల గురించి, రాధేశ్యామ్. ఆ డబ్బింగ్ నేనే చెప్పా. అయినా కానీ కలవలా, చూడలేదు ఇంతవరకు నేను. బట్ ఐ లైక్ ప్రభాస్ ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ యూనో ఛత్రపతి, బాహుబలి, అంతకంటే ముందు ఫస్ట్ మూవీ ఏదో ఈశ్వర్ ట్రైలర్ చూసి ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ దట్ హీస్ గోయింగ్ టు బి అ బిగ్ హీరో అని. మాకు ఆ సెన్స్ ఉంటుంది, కెన్ ఫీల్ ఇట్. సో అందుకని ఆయన సినిమా మాత్రం థియేటర్కి వెళ్తాను. బాహుబలి 1, 2, ఛత్రపతి తర్వాత మిర్చి కూడా నేను టీవీలోనే చూసినట్టున్నాను. ఈ రెండు చూసాను. ప్రభాస్ అంటే ఇష్టం కదా సినిమాలు అలా ఇష్టమే, బట్ నాకు ఆ బాహుబలిలో అలా చూసిన తర్వాత ఇంకా ప్రభాస్ అలా ఫిక్స్ అంతే. మీకు ఇంకా ఇవన్నీ ఎక్కువ అంతలా మేడం. అంటే మామూలుగా మీరు అన్నట్టే ఒకనొక టైంలో సేమ్ స్టేట్మెంట్ మంచు లక్ష్మి గారు ఇచ్చారు. నేను ప్రభాస్కి తల్లిగా, వదిలిగా, అక్కగా చేను అని చెప్పి చెప్తున్నా. సేమ్ టు సేమ్ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఏదైనా క్యారెక్టర్ మిమ్మల్ని మేడం అని పిలిస్తే, అమ్మ అని పిలవద్దు, అక్క వదిన ఏదని పర్లా, అమ్మొద్దు. ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ కూడా కరెక్ట్ కాదు. ఓహో, సేమ్ ఆల్మోస్ట్ ఓకే, అటు ఇటుగా. అందుకని వద్దాను. ఓకే మేడం, ఇంత ఇష్టపడుతున్నారు అంటే ఫస్ట్ నుంచి మీకు ఇష్టమా ఆయన అంటే? Yeah, I like him. The way he looks on screen, the way he walks, the way he talks, that the mannerism నచ్చుద్ది నాకు as an artist. బట్ అంటే